కొంత ఊరట దొరికిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలో ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి ఆర్జీవీ మెయిన్‌గా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు మీద కొన్ని అసభ్యకరమైన పోస్టులే గాని, లేదనంటే తాను తీసిన సినిమా ప్రమోషన్‌ల నేపథ్యంలో మెయిన్‌గా వ్యూహం సినిమా నేపథ్యంలో ఈ ముగ్గురు మీద కూడా గతంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆర్జీవీ మీద దాదాపుగా పలుచోట్ల 12 కేసుల వరకు కూడా కొన్ని నమోదైనట్లు కొంత సమాచారం అయితే ఉంది. కానీ ఇక్కడ తీవ్ర పరిస్థితి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు అయితే రంగం సిద్ధం చేసుకుని కొన్ని రోజులు వెతుకుతున్నట్లు, సెర్చింగ్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపించింది. అయితే అప్పట్లో ఈ వార్త అనేది చాలా పెద్ద ఎత్తున దుమారమే రేపిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ముందుగా ఆర్జీవీ విచారణకు సహకరిస్తానని, తర్వాత డిజిటల్ విచారణకి సహకరిస్తానని, అసలు నా మీద కేసులు పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి అలా పలు రకాలుగా మాటలు మార్చడం జరిగింది. ఏదేమైనా కానీ ఫైనల్ గా ఆర్జీవీకి అయితే హైకోర్టులో నుంచి ముందస్తు బెయిల్ అనేది దొరికిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఆర్జీవీ మీద ఏవైతే కేసులు నమోదైనాయో ఆ కేసులకి అన్ని కూడా షరతులతో విధించిన ముందస్తు బెయిల్ అయితే విధించడం జరిగింది. ఎన్ని కేసులు అయితే ఉన్నాయో అన్ని కేసులకు సంబంధించి పూర్తి విచారణ కోసం అయితే ప్రతిసారి కూడా పోలీసులకే కానీ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్జీవీ తప్పనిసరిగా స్పందించి వాళ్ళకి సహకరించవలసిందిగా హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే దానికి ముందస్తు బెయిల్ అనేది జారీ చేసినట్లు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో ఆర్జీవీ ఏదైతే ఇష్టానుసారంగా కొన్ని మార్ఫింగ్ ఫొటోసే కానీ, లేదంటే కొంతమందిని కించపరిచే విధంగా ఏవైతే కొన్ని అసభ్యకరమైన పోస్టులు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ దుమారం అనేది రాజుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మొన్న ఏదైతే అసెంబ్లీలో సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్టింగ్ యాక్ట్ అనేటట్టు పవన్ కళ్యాణ్ ఏదైతే బిల్లు తీసుకొచ్చాడో అప్పటి నుంచి కూడా ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఇలాంటి తప్పుడు వార్తలు కానీ, తప్పుడు ప్రచారాలు కానీ, ఇటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖండించే విధంగా పోలీసులు అయితే, ఏపీ పోలీసులు అయితే చాలా బలంగా నిలబడుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే ఆర్జీవీ మీద తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అయితే కేసులు నమోదైన ఖచ్చితంగా ఆర్జీవీని అరెస్ట్ చేస్తారనేటట్టు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిందని మనం అయితే చెప్పుకోవచ్చు. దాదాపు గత వారం 10 రోజుల కిందట ప్రత్యేకించి ఆర్జీవీని అరెస్ట్ చేస్తారు, ఆర్జీవీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఆర్జీవీని ఏ కేసుల మీద అరెస్ట్ చేస్తారు, లేదంటే ఆర్జీవీని ఎప్పుడు జైలుకి తీసుకెళ్తారు అన్న దాని మీద చర్చలు ఎక్కువ జరిగినాయి. కానీ ఫైనల్ గా చూసుకుంటే ఆర్జీవీకి అయితే ముందస్తు బెయిల్ వస్తుందని చెప్పి చాలా నమ్మకంతో ఏపీ హైకోర్టులో అయితే ముందస్తు బెయిల్ అప్లై చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా బెయిల్ కోసం అయితే ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ అయితే కొన్ని చోట్ల తలదాచుకున్నట్లు, కొన్ని చోట్ల పారిపోయినట్టు, కొన్ని చోట్ల చూసుకుంటే పరారీలో ఉన్నాడు అన్నట్టు ఏవైతే వార్తలు వచ్చినాయో అవన్నీ కూడా తర్వాత బయటకు వచ్చి మీడియా ముఖంగా కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అలా ఎదురు చూడడం జరిగింది. ఈ ఎదురు చూసిన నేపథ్యంలోనే తనకి ముందస్తు బెయిల్ అనేది చాలా కీలకంగా ఏపీ హైకోర్టు అయితే కొన్ని షరతులు పెట్టి మరీ కూడా తనకి ముందస్తు బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. ఏ విధంగా చూసుకున్నా సరే ఈ కేసులకు సంబంధించి ఆర్జీవీకి అయితే కొంత ఉపశమనం దొరికిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఆర్జీవీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేదంటే ప్రస్తుతానికి ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి కొంతవరకు కూడా ఉపశమనం అని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ కేసులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయి విచారణ కొనసాగి ఖచ్చితంగా నేర నిరూపణ అనేది నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఆర్జీవీ జైలుకి వెళ్లే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఆర్జీవీ అరెస్టుల మీద కానీ, ఆర్జీవీ కేసుల మీద కానీ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనం అయితే ఎదురు చూడాలి.